ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. దేవుడి వాక్యాల మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలిగి ఉండెను. ఈరోజు మనం దేవుడి వాక్యం జీవం గలది మనం చూసుకుంటామండి. దేవుడి వాక్యంలో జీవం ఉందండి. ఒక మనిషి బ్రతుకున్నంత వరకు ఆయనలో జీవం ఉంటుంది కాబట్టి మనిషికి ఎంత విలువ ఉంటుంది. మనిషిని చనిపోయిన తర్వాత ఇంట్లో కూడా రానిరండి కొన్ని రిలీజియస్ వాళ్ళు. అంటే మనిషి ప్రాణం ఉన్నంత వరకే విలువ ఉంటుంది, కానీ మనిషి ప్రాణం పోతే విలువే లేదండి. అంటే మనిషి ఆత్మకు, మనలో ఉన్న ఆత్మకు విలువ ఎక్కువ, మన శరీరానికి విలువ లేదు. కానీ మన శరీరం అనేది మట్టిలో కలిసిపోవాల్సిందే ఒక రోజుకి. మన ఆత్మ అనేది దేవుడి దగ్గరికి వెళ్తుంది. అదేవిధంగా మనం ఈరోజు వాక్యంలో చూసుకుంటే దేవుడి వాక్యము జీవం గలది. మరొకసారి దేవుడి వాక్యము జీవం గలది. దేవుడి వాక్యంలో మనం చూసుకుంటే దేవుడు ఆయన సృష్టినంతా కూడా ఆయన మాట ద్వారానే చేసినట్లు మనం చూస్తున్నాము. ఆదికాండం 1వ అధ్యాయంలో 1 నుంచి 31 వచనాల్లో చాలా వివరంగా రాయబడి ఉన్నదండి. మనం మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఆదికాండంలో చూసినట్లయితే ఆయన మొదటి దినం ఏం చేశాడంటే వెలుగు చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా 2వ రోజు దేవుడు ఆకాశం చేసినట్లు మనం చూస్తున్నాము. 3వ రోజు దేవుడు భూమిని, సముద్రమును, మొక్కలను చేసినట్లు చూస్తున్నాము. 5వ విధంగా 4వ రోజు నక్షత్రాలను చేసినట్టు చూస్తున్నాము, చంద్రుని చేసినట్టు చూస్తున్నాము, సూర్యుని చేసినట్టు మనం చూస్తున్నాము. ఐదవ రోజు దేవుడు ఏం చేశాడంటే పక్షులను, అదేవిధంగా జలచరాలను చేసినట్లు మనం చూస్తున్నాము. 6వ రోజు భూజంతువులను, మనుషులను చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడి సృష్టిలో ఆయన కేవలం ఆయన మాట ద్వారానే సమస్తాన్ని చేసినట్లు మనం చూస్తున్నాము. దేవుడు గొప్ప దేవుడు అండి. మనం ఈరోజు మాట గురించి, దేవుడు వాక్యము జీవం గల దాని గురించి మనం చూసుకుంటున్నాము. అదేవిధంగా దేవుడు వాక్యము 2 అంచుల ఖడ్గం ఉంటుందండి. దేవుడు వాక్యము సజీవమైనది, బలమైనది. దేవుడు వాక్యము స్వస్థపరుస్తుంది. దేవుడు వాక్యం అద్భుతాలు చేస్తుంది. దేవుడు వాక్యం మహత్కారాలు చేస్తుంది. దేవుడు వాక్యానికి మించిన ఆయుధం ఇంకోటి లేదండి. మనం దేవుడు వాక్యం నుంచి మనం చూసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చూస్తుండేది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. అంటే దేవుడు వాక్యమే దేవుడు అండి. అదేవిధంగా మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చూస్తుంటే ఆత్మయో జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పినది ఏమనగా చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఈ వాక్యము మనకు ఆత్మ మరి జీవమే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు బోధలు, మాటలు ఆత్మను ఉజ్జింపజేసి జీవాన్ని ఇస్తాయని దీనికి అర్థము. యేసు ప్రభు మాటలు, ఆయన బోధలు కేవలం అవి ఆత్మీయంగాను మన ఆత్మకు జీవము ఇచ్చే శక్తివంతమైన మాటలు. దేవుని వాక్యము నమ్మడం ద్వారా ఆత్మకు జీవం, మన ఆత్మకు జీవాన్ని పొందుకోగలుగుతాము. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే నా మాట విని నన్ను పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభు మాట విని తండ్రి అయిన దేవుడు నమ్మువానికి నిత్యజీవము కలుగుతుంది. వాడు తీర్పులోనికి రాక తీర్పులో నుండి దాటి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మరణంలో నుండి జీవులను దాటి ఉన్నాడని దీనికి పూర్తిగా అర్థము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే మాట వలన జీవించును. అంటే ఇక్కడ మనకు అర్థమైందంటే రొట్టె వలన కాదు కానీ దేవుడి మాట నుంచి, దేవుడు వాక్యం నుండి వచ్చు, దేవుడు మాట నుండి వచ్చు వాడు జీవించును అని దీనికి అర్థము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే దొరికిన వారికి అవి
జీవమును, వారి శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చెను. అంటే దొరికినవంటే దేవుడి వాక్యం దొరికిన వారికి ఇక్కడ వివరంగా మనం చూసినట్టయితే దేవుడి వాక్యం ఎవరికైతే దొరుకుతుందో, అంటే దేవుడి వాక్యం చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా గొప్ప ప్రయోజనం ఉందండి. దేవుడి మాటలు హృదయంలో ఉంచుకున్నట్లయితే, అనుసరించినట్లయితే వారికి జీవాన్ని మరియు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయును దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు వాక్యము ఇక్కడ స్వస్థత ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. దేవుడు వాక్యము ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ దేవుడు ఆయన వాక్యము సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆత్మీయ ఆహారము రొట్టె వలన కాదు కానీ దేవుడి నుండి ప్రతి మాట వలన మనం జీవిస్తున్నాము. కాబట్టి దేవుడు వాక్యము మనం జీవం గలది. దేవుడు వాక్యం జీవం గలది. కాబట్టి దేవుడు వాక్యం గురించి మనం చూసుకున్నాము. దేవుడు మాట ద్వారా మనం బ్రతకటం కాదు కానీ దేవుడు మాట ద్వారా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి రొట్టె వల్ల కాదు కానీ దేవుడు మాట ద్వారా మనం బ్రతుకుతున్నాము. దేవుడు వాక్యమే మనకు రెండంచెల ఖడ్గం ఉంటుంది. దేవుడు వాక్యమే మనల్ని స్వస్థపరచది. దేవుడు వాక్యమే మనకు జీవం గలది. దేవుడు వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయల నాయన, కనికరంగల దేవ, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడని విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యం రెండంచెల ఖడ్గం వంటిది. మీ వాక్యమే జీవం గలదు ప్రభా. మీ వాక్యం ప్రకారం జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.